रमन उत्तर नहीं नहीं जा जाओ। मैं कौन है मालूम? రామారావు ఎప్పుడొచ్చావు? నమస్కారం ప్రసాద్ గారు. మద్రాసు వచ్చేసేమన్నారుగా, వచ్చేసా. సామాన్లు లాడ్జింగ్ లో పెట్టి సరాసరి మీ దగ్గరికి వచ్చాను. అప్పుడెప్పుడో రమ్మంటే ఇప్పుడొస్తున్నావా? అదృష్టం పిలిచినప్పుడే రావాలయ్యా. నువ్వొచ్చినప్పుడు అది ఉండదు. అర్థమైందా? నమ్మకం అదృష్టం మీద కాదండి, నా మీద. కష్టపడడానికి అవకాశం ఇవ్వండి, నా అదృష్టాన్ని నేను సంపాదించుకుంటా. వెల్ సెట్. బిఎస్ సుబ్బారావు ఆఫీస్లో ఆడిషన్లు జరుగుతున్నాయి. రా తీసుకెళ్తాం. హీరో వేషమే కదండి? హీరో వేషం. రా. నన్ను నమ్మండి, నేను మీ వాడిని, మీలో ఒకండి. మీకోసం నా ప్రాణమైనా ఇస్తాను. నువ్వు ఇచ్చే లోపలే నేను చస్తాను. యోగానంద్ సార్, వారిని వెళ్ళమనవయ్యా. నువ్వు వెళ్ళవయ్యా. నెక్స్ట్ శ్రీనివాసరావు ఉల్లవాంగ. వస్తున్నాడు సార్. నన్ను నమ్మండి, నేను మీ వాడిని. నేను మీ వాడిని. మీలో ఒకడిని. సరే సార్, ఇంకోసారి చెప్పమంటారా? ఇంకొకసారి చంపమంటారా అన్నట్టుంది. నెక్స్ట్ వెళ్ళు వెళ్ళు. నెక్స్ట్ కేశవరెడ్డి వెళ్ళిపోయారు సార్. యోగా. సార్, అసలు కథానాయకుడు అంటే ఎలా ఉండాలో తెలుసా? ముక్కు కోటేరేసినట్టుండాలి, కళ్ళల్లో అయస్కాంతం ఉండాలి, నవ్వితే వెన్నెల విరిసినట్టు ఉండాలి, వెండి తెర మీద రవివర్మ గీసిన బొమ్మలా ఉండాలయ్యా. సుబ్బారావు, ఇతను రామారావు అని బెజవాడి నుంచి వచ్చాడు. సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం వదులుకుని మరి నువ్వు ఆడిషన్ చేస్తే పారితోషికం 116, ప్రయాణం 100 రూపాయలు. సినిమా పేరు పల్లెటూరు పిల్ల, నీ పేరు జయంత్. యోగానంద్ స్క్రిప్ట్ ఇచ్చాయి. అదేంటి సుబ్బారావు, ఆడిషన్ చేయకుండానే బుక్ చేసుకుంటున్నావు? భలే వారి ప్రసాద్ గారు, నేను హీరో వేషం కోసం ఆర్టిస్ట్ వెతుకుతుంటే మీరు సరాసరి హీరోని తీసుకొచ్చారు. ఆ ఆడిషన్ ఏదో నేను చేస్తానండి. పెసవాడలో నీ నాటకం చూశానయ్యా. ఇప్పుడు నా కథానాయకుడికి ఫోటో షూట్ చేస్తాను. రవయ్యా. యోగా, అగ్రిమెంట్ ఇవ్వయ్యా. ఇదిగో రామారావు, నీకు మళ్ళీ చెప్తున్నాను, నీ పారితోషికం 1116, ప్రయాణానికి 100 రూపాయలు. మీ మేలు మర్చిపోలేనండి. రామారావు, సినిమాకి నిన్ను పరిచయం చేస్తోంది నేనయ్యా. నీకితన్ని పరిచయం చేసింది కూడా నేనే లేవయ్యా. రామారావు, ఓ పని చెయ్యి. నా మనదేశం సినిమాలో చిన్న వేషం ఉంది, అది చెయ్యి. కెమెరా అలవాటు అవుతుంది. కరెక్ట్ ప్రసాద్ గారు. ఇదిగో జయంత్, చేవయ్యా, కెమెరా అలవాటు ఉంటుంది. చెయ్యి. అలాగే. చెయ్యి. ఇంత కానిస్టేబుల్ గా జీవితం మొదలుపెట్టి ఈ హోదాకు వచ్చానంటే నేనెన్ని ఊళ్ళు చూస్తుంటాను, ఎంతమందిని చూస్తుంటాను. ఈ విధంగా అయితే మేము ఈ స్థితికి రాగలమా? మా ధర్మం మమ్మల్ని చేసుకెళ్ళనివ్వండి. కాట్ ఇట్. ఓకే, ప్రింట్. వెళ్ళం రామారావు, నువ్వు నీ ధర్మం చేసుకుంటూ వెళ్ళు. బాగుంది నాయన, బాగుంది. నీ భవిష్యత్తు బాగుంటే దేవుడు రాసిన డైలాగ్ ఇది అవుతుంది. ప్రసాద్ గారు, మంచి కుర్రవాడిని పట్టుకొచ్చారండి. నాగయ్య గారు, ఈ రోజు మీకు ప్యాకప్. మంచిది. ఇప్పుడు షార్ట్ ఏంటంటే, స్లోగన్స్ చేస్తున్న వాళ్ళ మీద నువ్వు లాఠీ చార్జ్ చేస్తావు. చేద్దాం. రామారావు, చాలా నేచురల్ గా, రియలిస్టిక్ గా ఉండాలి. అలాగే. రెడీనా? అలాగే. ఓకే. సౌండ్, రోల్ కెమెరా, రోలింగ్ సార్. యాక్షన్. ఏంట్రా ఇంకా ఎక్కడ నిలబడ్డారు? వెళ్ళమంటే అర్థం కాదు. వెళ్ళండి. చెప్తే అర్థం కాదు. వెళ్ళండి. రామారావు, రామారావు, వెళ్ళండి. కట్ ఇట్. ప్రకాశ్రావు, ఇది ఆపు. వెళ్ళండి. వెళ్ళండి ఇక్కడి నుంచి. వదలండి. వెళ్ళండి. కట్టన్నారయ్యా. కట్ట కొట్టు అన్నట్టుంది.
మరీ అంత ఇన్వాల్వ్మెంట్ ఏమిటో వీపులు వాతలు తెలిపోతేను. బ్రదరు నేను మర్డర్ సీన్ చేయమంటే నిజంగా మర్డర్ చేసేట్టున్నావు. క్షమించండి, నేను తెలిసి చేసింది కాదు. మీరు న్యాచురల్ గా రియలిస్టిక్ గా ఉండాలన్నారు కదా అని. అలా అని బాధి పారేస్తావా? హ్మ్? సినిమాకి కావలసిన ఆవేశాన్ని మొదటిసారి చూస్తున్నానయ్యా. పైకొస్తాం. అయ్యా ఎల్వి ప్రసాద్ సార్ అనిపారు. నమస్కారం అండి, నేను రామారావు. 7 కలవమని ప్రసాద్ గారు చెప్పారు. కరెక్ట్ టైంకి వచ్చావయ్యా. బిఏ పాస్ అయ్యా ఉంటావు కదా. అవునండి. అందగాడు అయ్యా. హీరోయిన్స్ లో అందగతి ఎవరాయంటే కాంచనమాల గురించి చెప్తారు. రేపటి నుంచి హీరోల్లో అందగాడు ఎవరాయంటే నీ గురించి చెప్తారు. ఇప్పుడు నేను చెప్తున్నాను చూడు. ఈరోజు నాకు కొంచెం పని ఉంది, రేపు ఇదే టైం కదా. అలాగేనండి. రామారావు, నువ్వు కూడా నాలాగా బొచ్చు టోపీ పెట్టవయ్యా, బాగుంటుంది. రెడ్డి గారి దగ్గరికి బ్రదరు, అవును. నా భోజనం టికెట్లు అయిపోయాయి. వీలైతే ఒకటి. నాకు కూడా. దాందే ఉంది, ఇక్కడ పెడుతున్నా, తీసుకోండి. ఆల్ ది బెస్ట్ బ్రదరు. నమస్కారం అండి. ఓ వచ్చావా? కరెక్ట్ టైంకి వచ్చావయ్యా. టైం సెన్స్ బాగుంది. అవును, నువ్వు ఉండేది ఎక్కడ? 1000 లైట్స్ దగ్గర. అంటే ఇక్కడికి 5 మైళ్ళు ఉండదు. 7 మైళ్ళు అండి. మరి మోటార్ సైకిల్ లాంటిది ఏమన్నా ఉందా? లేదండి, నడుచుకుంటూనే వచ్చాను. ఈ డైలాగ్ చదివి బాగా ప్రాక్టీస్ చేసి గురువారం ఉదయం 7 గంటలకి 6 గంటలకు వచ్చాయి చెప్తాను. వస్తానండి. మట్టిలో కలవాల్సిన ప్రాణం ఆ మట్టి కోసం ఇవ్వలేవా? మట్టిలో కలవాల్సిన ప్రాణం ఆ మట్టి కోసం ఇవ్వలేవా? బ్రదర్, మట్టిలో కలవాల్సిన ప్రాణం ఆ మట్టి కోసం ఇవ్వలేవా? ఎలా ఉంది బ్రదర్? అద్భుత. మనసులో నీ పల్లెటూరి పిల్ల కోసమే ఈ పాట హీరో. గురువు గారు ఆదినారాయణరావు గారు నిన్నే ట్యూన్ కట్టారు. మనసులో మట్టిలో కలవాల్సిన ప్రాణం ఆ మట్టి కోసం ఇవ్వలేవా? మట్టిలో కలవాల్సిన ప్రాణం ఆ మట్టి కోసం ఇవ్వలేవా? ఇంకొంచెం ఉంటే అరమేసంగా అయిపోయాడు బ్రదరు. మట్టిలో కలవాల్సిన ప్రాణం ఆ మట్టి కోసం ఇవ్వలేవా? ఎలా ఉంది బ్రదర్? ఇది 112సారి. బాగుందని కూడా ఇన్నిసార్లు చెప్పడం బాగోదు బ్రదరు. పాపం వాణ్ణి చూడు. మట్టిలో కలవాల్సిన ప్రాణం ఆ మట్టి కోసం. వాడి సాహిత్యాన్ని మర్చిపోయి నీ పైత్యాన్ని పాడుతున్నాడు. మట్టిలో కలవాల్సిన ప్రాణం ఆ మట్టి కోసం ఇవ్వలేవా? మట్టిలో కలవాల్సిన ప్రాణం ఆ మట్టి కోసం ఇవ్వలేవా? రామారావు, నువ్వు అడగాలే గాని ప్రాణం ఏంటయ్యా, ఏది కావాలన్నా ఇస్తానయ్యా. అంత బాగా యాక్ట్ చేస్తున్నావు. యూఆర్ ఎ గ్రేట్ యాక్టర్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. అయితే నాకు హీరో వేషం వచ్చినట్టేగా? నీకు వేషాలు రాకేమయ్యా, నీకు వెతుక్కుంటూ వస్తారు చూడు. ఇగో అయితే రేపు గురువారం 6 గంటలకు వస్తావా? వస్తాను సార్. మంచిది. నాగేశ్వరరావు ఇంకో కొత్త అబ్బాయి రామారావు అని. కథ బ్రహ్మాండంగా వచ్చింది. 2 హీరోలు, పల్లెటూరు పిల్ల. మీరు పెట్టే ప్రతి రూపాయికి 10 రూపాయలు గ్యారెంటీ. సరే సుబ్బారావు, ముందు కథ చెప్పు. సార్, హీరో వచ్చాడు. నాగేశ్వరరావా రామారావా? రామారావు సార్. లేదని చెప్పు. అదే చెప్పి ఇప్పుడు 2 సార్లు పంపించాను. ఎప్పటికైనా సినిమా తీస్తానయ్యా, తీసేదాకా ఆగమను. వెళ్ళు, లేదని చెప్పు. ఇందాక నేను చెప్పినట్టు రామారావు కదూ? ఆ, బెజవాడలో నేషనల్ ఆర్ట్ థియేటర్ వారి నాటకాలు చాలా చూశాను. నా పేరు పేకెట్ శివరాం, గుర్తుపెట్టుకో. హాయ్ యోగానంద్. రామారావు, డైరెక్టర్ గారు లేరోయ్. ఆయన లోపల నుంచి వచ్చాక నేను చెల్లానని నేను చెప్పానని చెప్పు. రామారావు,
2 నాళ్ళకి అప్పుడు వసూళ్ళు సరిగా అయ్యా. నమస్కారం అండి. ఓ ఈ టైంకి నువ్వు ఇక్కడికి రావాలి అంటే కనీసం 4 గంటలకైనా లేవాలి కదా. ఇప్పుడు సినిమా తీయట్లేదయ్యా, డబ్బు లేదు, పెద్దవాడి. ఈ విషయం నీతో చెప్పాలి అంటే అభిమానం అడ్డొచ్చిందయ్యా.